ఇప్పుడు ఇది అదే యోహాను పత్రిక అపోస్తలుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. చిన్న మాట ప్రార్థన. ప్రేమ గల తండ్రి, సహాయం చేయండి, కొద్ది మాటలు అనుగ్రహించండి. మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందుతున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే ప్రియులారా, 19వ వచనం మొదటి భాగంలో ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము అంటే ఎందువలన అనే ఒక ప్రశ్న ఏర్పడింది. ఏదైతే మొదటి సందేశంలో దేవుని యందు భక్తి కలిగిన వారం, దావీదు వంటి వైఖరి కలిగినటువంటి వారంగా దేవుని దీవెనలకు పాత్రులమని ఎన్నెన్నో విషయాలు చెప్పుకున్నాం కదా. వాళ్ళకి ఇంకొక పేరు ఇక్కడ పెట్టారు, ఏంటంట సత్య సంబంధం అని. పేరుంటే చాలదు, ఉండేవారు ఇందువలన ఆ పేరు వస్తుంది అన్నారు. దేనిని బట్టి వస్తుందంటే కొన్ని లక్షణాలు చెప్పారండి. ఏమిటా లక్షణాలు అంటే చాలా విషయాలు. అసలు 3:1 ప్రారంభిస్తూనే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను, లేదా మనకెట్టి ప్రేమను అనుగ్రహించను, లేదా ఇచ్చెను. ఏమండి అంటే దేవుని ప్రేమ ద్వారా మనకొక గుర్తింపు వచ్చింది. దేవుని పిల్లలము. మనకు వచ్చిన గుర్తింపు దేని బట్టి వచ్చింది? దేవుని ప్రేమను బట్టి. అది ఏదో ఒక ఇచ్చే వస్తువు కాదు, ఏదో అది ఒక త్యాగముతో కూడినటువంటి ఒక వ్యక్తిని ఇచ్చారు. ఆయన పేరు దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆ ప్రేమలోని చిన్న భాగం ఈ లోకానికి దిగి వచ్చింది. ఆయన పేరు యేసయ్య. ఆయన దిగి వచ్చిన దినం పేరు క్రిస్మస్. క్రిస్మస్ అనే పర్వదినాన్ని మానవ జాతికి ఇస్తూ ఉండగా ఆ మానవ జాతిలో నుంచి కొంతమంది ఏమండి ఉన్నారు. వారికి ఏం పేరు పెట్టబడింది? దేవుని పిల్లలని. ఆ దేవుని పిల్లలు అనబడినటువంటి వారు ఏ సంబంధులు? సత్య సంబంధులు అయి ఉంటే గింటే ఈ సత్య సంబంధులంట కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. ఏంటేంటి అంటే చాలా చాలా చెప్పుకొచ్చి పిల్లరా 11 అన్నారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనతో పాటు కలిసి నడిచే అనేక వచనాలలో ఒక వచనం ఇది. మొదటి నుంచి వినిన యోహాను గారు ఈ విషయాన్ని పదే పదే యోహాను సువార్తలోను పత్రికల్లో 3 పత్రికల్లో కూడా ఏమండి క్రొత్త ఆజ్ఞ మీకు ఇవ్వటలేదు, మొదటి నుండి ఉన్నటువంటి ఆజ్ఞనే మీకు ఇచ్చుచున్నాను అంటూ పదే పదే ప్రియులారా పత్రిక. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే అంటే మొదటి నుంచి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటో, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇదంతా మొత్తం 3 పత్రికల్లోనూ సువార్తలను కనిపిస్తూనే ఉంటాయి. భక్తులతో పాటు కలిసి ట్రావెల్ అయ్యే వచనం అన్నమాట. తర్వాత ఇంకా మాట్లాడుతూ ప్రియులారా 12 మనము కయీను వంటి వారమై ఉండరాదు,
వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అసలు కయీను మన సెక్షన్కి సంబంధించినోడు కాదనే వైఖరితోనే దేవుని ఇంట్లో ఉంటాం. కయీను పేరెత్తారనుకోండి, క్రైస్తవులు ఏమనుకుంటారు? అది మన జాబితా, వాడి జాబితా ఏదో మన జాబితా, మన లిస్టులో ఆ పేరు ఉండదు, మన లిస్టులో మన పేరు ఉండదు అనే కదా మనం అనుకుంటాం. మనం ఏమేమి అనుకుంటామో ఆ లిస్టు తీసుకొచ్చి మీరు అక్కడ ఉన్నారేమో చూసుకోండి అని హెచ్చరిక ఎవరు చేస్తారు? దేవుడు చేస్తుంటారు. మనం కయ్యని వారు వంటి వారమే ఉండరాకుండా చూసుకోండి అని అంటున్నారంటే ఉండే అవకాశం ఉందా లేదా? కానీ మన మైండ్ సెట్ ఏంటో, జాబితా అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టులోని ఫలానా అనే సెక్షను ఏమండి ఇప్పుడు ఆ న్యూరాలజీ అన్నది అమ్మాయి, అది దానికి సంబంధించింది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏదో కార్డియాలజీ అంటే దానికి సంబంధించింది ఉంటుంది. ఈ ఒక్కొక్క జాబితాలు దానికి సంబంధించినవి. మన జాబితాలు ఈ పేరు ఉండదంటే మన జాబితాలలోని పేరు దగ్గర తీసుకెళ్ళేమంటున్నారు. అక్కడ ఎందుకు ఆ మాట అన్నారంటే, వాడు దుష్టుని సంబంధే తన సహోదరుని చంపెను, వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుల క్రియలు నీతి గలవై ఉండను కనుకనే. అంటే ఇటువంటి స్థితి విశ్వాసుల మధ్య ఉండేటప్పుడు ఆ 11వ వచనపు అనుభవానికి మనకు సంబంధం కరెక్ట్గా లేకపోతే ఇక్కడ ఈ సెన్స్, ఈ కయీను సంబంధమైన తత్వం పనిచేసే అవకాశం. 11వ వచనంలో ఏమన్నారు? మొదట నుండి మనకున్నటువంటి ఆజ్ఞ, మనం ఒకరినొకని ఎప్పుడు ప్రేమించాలి? నీకంటే వాడు మెరుగ్గా ఉన్నప్పుడు ప్రేమించాలి, తక్కువగా ఉన్నప్పుడు ప్రేమించాలి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రేమించాలి, ఏకీపించినప్పుడు ప్రేమించాలి. మెట్టికి ఎందుకు ప్రేమిస్తామంటే సహోదరుడు కనుక. ఒక ఇంట్లో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు, పిల్లలు ఒకేలాగా ఉండరు, అన్ని వేళ ఒకలాగా వాళ్ళ రియాక్షన్ ఉండదు. అలాగనే వాడికి ఈరోజు వాడి భోజనం కట్ చేసి మిగతా వాళ్ళకి వండండి అంటాయి. వాడు ఎట్లున్నా సరే టయానికి వచ్చి, తల్లిదండ్రులు మన కుటుంబ వ్యవస్థలో వ్యవహారం ఉండేటప్పుడు మరి దేవుని ఇల్లు కూడా దేనితో పోల్చబడింది? కుటుంబమే. నిన్న ఎవరు వాయించాను? తనకు వాయించాను. దేవుని ఇల్లు అనగా అర్థం ఏంటో తెలుసా? కుటుంబం. అమ్మాయి బల్ల తీసుకునే దాని విషయంలో నేను వాక్యం వింటేగా అని అంటే కరెక్టే, మళ్ళీ దానికి ఒక హద్దు ఉన్నది. నువ్వు తీసుకునే అభిప్రాయానికి పొందాల్సిన బల్లకి, అదే ప్రభు శరీర రక్తాలకి మ్యాచ్ చేసి రెండింటిని దగ్గర పెట్టి వ్యత్యాసాన్ని గమనిస్తే ఇంత అమూల్యమైన దాన్ని ఈ కారణాన్ని బట్టి వదులుకోవడం కరెక్టా? వదిలేస్తాను నా దగ్గర న్యాయమైన కారణం ఉంటే. ఏమండి, వదలడానికైనా తీసుకోవడానికైనా ఏం కారణం ఉండాలి? న్యాయమైన కారణమే ఉండాలి. ఆ న్యాయమైనటువంటి ఆ కారణాన్ని బట్టి వెసులుబాటు దేవుని ఇంట్లో ఉంటుంది, కంపెనీలో ఉండదు, ఫ్యాక్టరీలో ఉండదు, సంస్థల్లో ఉండదు. వాడు కరాఖండ్కి చెప్పిందే చేయాలి. దేవుని ఇంట్లో ఏముంటుంది? ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఏదైనా ఏ రకంగా అయినా చేసే అవకాశం ఉండదు. కనుక దేవుని ఇంటిలో వాడు తిరుగుబాటు చేసిన, వ్యతిరేకించిన, కలిసి నడిచిన ఒకటే దృష్టిలో వాడు నా సహోదరుడు కదా, వాడి మధ్యన మాట అంటలేదు, నా కడుపుకుంటున్న కొడుకే కదా, వాడికి ఎందుకుండా వాడి కోరేది అని అంటారు కదా. అలా ప్రతి విషయంలో కుటుంబమే ఫామ్ కావాలి. ఎక్కడండి? దేవుని ఇంటిలో. కయ్యని తీసుకొచ్చి మా కుటుంబంలో మాట్లాడతారు ఏంటంటే, బాబు అనే తత్వం ఎప్పుడు పనిచేస్తుంది? కయ్యని లాంటిది మన క్రియలు మంచిగా లేనప్పుడు, ఎదుటోళ్ళు మంచిగా ఉంటే సహించలేని మనస్తత్వం ఏమైనా పనిచేస్తుందా? నువ్వు దేవుని ఇంటిలో ఉండి కయ్యని తత్వాన్ని ప్రదర్శిస్తున్నావు, జాగ్రత్త అనే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆ ముందు కరెక్ట్గా ఉంటే ఇది కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇలా కొన్ని విషయాలు అలా కిందకు వచ్చి ఏమండి 14 12 13 కూడా సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించిన అంటే లోకం అనేది మనకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట? వ్యతిరేకిస్తుంది, మనతో ఏకీభవించదు. 3వ విషయం 4 మనం సహోదరుని ప్రేమించున్నాం కనుక మరణంలో నుంచి ఈ 11వ వచనం ఈ 14 కలుపుకొని ఉంటే
ఆ ఆజ్ఞ మనలో నడుస్తున్నంత కాలం మనలో ఏం నడుస్తుంది? జీవం. ఆ జీవం నడకపోతే కయ్యని తత్వం పనిచేస్తుంది కనుక కయ్యని ఎక్కడికి పోయాడు? జీవాన్ని కోల్పోయాడు. ఈ లింకులు అనమాట. అలాగే కిందకు వచ్చి ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదు కనుక మీరేం పీకపోయక్కర్లేదు, కానీ సహోని ద్వేషిస్తే చాలు. అంత నిజంగానే హేబేలు వాడు చంపాడు, కయ్యను చంపాడు. ఏమండి మనం అంతలాగా మన ఆయనకి అప్పుడు ఆయుధాలు ఏముండే, రాయి కొట్టి దేని కొట్టు, లేకపోతే బలవంతుడు కనుక పెద్దోడు కదా, బల ప్రారంభం అంటారు. మొదటి పుట్టిన వాళ్ళు ఏమంటారు? బల ప్రారంభం. మొదటి పుట్టిన వాళ్ళు ఏమంటారు? బల ప్రారంభం. మంచి బలంతో పుడతారు, తెలివితేటలు. తర్వాత పుట్టిన వాళ్ళు బలం తక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటుంది. కనుక ఎలాగ కొట్టి చంపేశారు. మనం కొట్టక్కర్లేదు. ద్వేషిస్తే నరహంతకులు అని దేవుడు లిస్ట్ రాసి పెట్టేస్తాం. అలా చెప్పుకొని కిందకు వచ్చి ఏమండి 16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. అంటే యేసయ్య లాంటి ప్లేస్ మనం అవసరమైతే ఆ ప్లేస్లో మనం ఏం కావాలండి? ఎగ్జిస్ట్ కావాలి, ఫిక్స్ అవ్వాలి. తర్వాత మాట, ఈ లోకం జీవనోపాధి గలవాడండి తన సహోదరులకు లేం కలుగుడు చూచి అతని ఏళ్ళ ఎంత మాత్రమే కనికరము చూపిన వాని ఎందుకు దేవుని ఎలాగూ నిలుచునని చెప్పి చిన్నపిల్లలారా మాటతో నాలుగుతో కాదు సత్యంతో క్రియతోనూ సత్యంతోనూ. ఇక్కడ ఏంటిది? ఏమండి అంటే తప్పకుండా దేవుని వలె దేవుడు మనల్ని ప్రేమించడు. దేవుడు ఎవరిని ప్రేమించను? 3:16 దేవుడు ఎవరిని ప్రేమించను? లోకం నువ్వు నేనే ఉన్నాము, ఇంకెవరు లేరా? అదనమాట అన్నమాట. ఇవన్నీ ఎందుకు చదివానంటే 3:1 ప్రకారంగా దేవుని ప్రేమ ప్రత్యక్షమై, దేవుని ప్రేమ ప్రేమించింది, ప్రేమ ప్రత్యక్షమై నీకు నాకు ఒక పేరు పెట్టింది. ఆ పేరు కలిగినటువంటి వారు సత్య సంబంధాలు అయి ఉంటే గింటే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈ లక్షణాలు ఉండేటటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండగలిగితే, ఉన్నామో లేదో పరీక్షించుకోవడం కొరకు మనం చదువుకున్నటువంటి ఆ 19వ వచనంలో మనస్సాక్షి అనే ఒక ప్రత్యేకమైనటువంటి దానిని మనం ముందు పెట్టి దానికి వాటిని లింకప్ చేసి అంటే ఇప్పుడు నీవు బయటికి డాబుతో లేకపోతే నీ అధికారం దాని నోరులోకి ఏదని చేయగలవు, కానీ లోపల నుంచి మాత్రం గద్దించే పని ఎవరు చేస్తారు? ఆరోగ్యవంతంగా ఒక భక్తుడుండి, సత్య సంబంధి ఒక భక్తుడుండి, దేవుని పిల్లలమని ఆ సార్థక నామధేయములుగా మనం ఉండాలి అని అంటే మనస్సాక్షి ఆరోగ్యకరంగా ఉండాలి. దాని తాలూకా జాగ్రత్త మనమే తీసుకోవాలి. కడుగుబడే సందర్భంలో బల్ల కార్యక్రమంలో అన్నిటితో పాటు దేన్ని కూడా కడుక్కోవాలి? ఏమండి హెబ్రీ పత్రిక మనస్సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు తెలుసు కదా నాయన. మనస్సాక్షికి ఏం కలగకుండున్నట్లు కల్మషం మనస్సాక్షికి తోసే పరిస్థితి ఏర్పడింది అనుకో, ఈ పైనున్న లక్షణాలకి మనకు సంబంధాలు ఉండవు. ఇవి లేనప్పుడు మనము 19వ వచనం ప్రకారం ఏ సంబంధం కాదు, సత్య సంబంధి కానటువంటి వాడు దేవుని పిల్లోడని భ్రమలో బ్రతికేస్తాడు. దేవుని పిల్లలమని భ్రమలో బ్రతకడం కాదు, సత్య సంబంధం అయి ఉంటే గింటే వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితపు ఎదుగుదల కొరకు మనస్సాక్షి స్వరాన్ని వినాలి. పరిచర్య ధర్మములో నీకున్నటువంటి స్థానములో అంటి పెట్టుకొని నడిచే వచనము నడుస్తూ ఉండాలి. సమాజముతో సంబంధము, సహోదరులతో ఉండే సంబంధము, అవసరమును బట్టి హెల్ప్ చేయాల్సి వచ్చేటప్పుడు హెల్ప్ చేసే విషయంలో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరికి ఉండాలి? అలాగే అన్నింటిలో మన ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుందో మనస్సాక్షి గద్దిస్తుందో కనుక వ్యక్తిగత క్షేమాభివృద్ధి, అంత మాత్రమే కాకుండా సత్య సంబంధం కనుక నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నవి? లైకే జీసస్ లాగా బ్రతకాలి ప్రతి విషయం. ఏమండి
ఇంటిలోను, బయట, సంఘంలో, సమాజంలో, వ్యక్తిగత జీవితంలో అన్నింట క్షేమకరంగా మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఉండగలుగుతామో, ఆ కిందకు వచ్చాక చూడండి, ఎప్పుడైతే అలాగ ఉంటామో 22 మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఏదైనా అడిగి నువ్వు పొందుకుంటున్నావంటే దానికి ముందు దేవుడు ఇష్టమైనవి చేస్తున్నావా లేదని చూస్తాడు. ఆయన కొన్నిసార్లు ఇష్టమైనవి చేయకపోయినా దేవుడు ఇస్తాడు. అప్పుడు నీ మనస్సు చెప్తుంది, నువ్వు మంచివాడివన్నీ నాకు ఇవ్వలేదని. ఫోన్లే కదా అని ఇచ్చారని ఆ మాట మనకు ఎవరో ఎవరు చెప్తారు. అందుకే మనస్సాక్షి జాగ్రత్త, నిన్ను జాగ్రత్త చేస్తాను. అలాగే మళ్ళీ ఏం గుర్తించా, నేను సత్య సంబంధనండి, దేవుని పిల్లనండి, కుమార్తెనండి. ప్రేమ చూపితే ఏంటది? ప్రేమలు ఏమంటే ఆ త్యాగాన్ని బట్టి నిర్మాణం అయ్యాను, దేవుని పిల్లోడిని, సత్య సంబంధం. మనస్సాక్షి ద్వారా వ్యక్తిగత క్షేమము, సత్య సంబంధమైన గ్రహింపుతో నీకున్న స్థానంలో ఇమిడిపోవాలి. దేవుని స్తోత్రం. ఆ ఇమిడిపోయే స్థానంలో నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు తప్పకుండా నీ ద్వారా ఇతరులకు, ప్రక్క వారికి, దేవుని ఇంటిలోని నీవు ఒక కీలకమైన సహకారిగా మారిపోతావు. దేవుని స్తోత్రం. అలా మారితే 2వ తిమోతి పత్రిక ప్రకారంగా గొప్ప ఇంటిలో వెండి పాత్రలు మాత్రమే కాకుండా బంగారమును, కర్రవేయును, మంటి వేయును ఇవన్నీ ఉంటాయి కదా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర సత్య సంబంధం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర, మనస్సాక్షి నోరు నొక్కకుండా, కల్మషము మనస్సాక్షికి కలగకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాడు. అంటే ప్రార్థనలో దీన్ని కూడా పెట్టాలన్నమాట. అంశం ఏం పెట్టాలి? మనస్సాక్షికి కల్మషము కలగకుండా ఎప్పుడు నాకు హెచ్చరిక లోపల నుంచి అందిస్తే అప్పుడు డాబులు డంబాలన్నీ పక్కకు పోతాయి. ఎందుకంటే చాలే అని ఇంట్లో నుంచి ఇప్పుడు చూడండి, బయట అప్పుడప్పుడు స్నేహితులతో భర్త కూర్చొని అక్కడ టీ తాగుతూ మీటింగ్ వేస్తుంటే ఈవిడ ఒకసారి ఇలాగొచ్చి చూసి వెళ్తుంది అనమాట. ఆయన ఏదో గొప్పలు చెప్తుంటాడు కదా. ఈ గొప్పలు, ఈ తిప్పల సంగతి అంతా ఎవరికి తెలుసు? ఇంట్లో నిల్లాలకు తెలుసు. ముందు రోజు ఎప్పుడో ఏంటది అద్దె గురించి నానా తంటలు పడి తిట్టుకొని తర్వాత ఆయన బయటకు వచ్చి మనం వెళ్ళిపోయి స్టార్ బట్టలకు వెళ్ళిపోయి ఏదో అడవడి చేసేద్దామని ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అక్కడెక్కడ కిచెన్లో వినేవాడు అలా వస్తుంది. ఒకసారి ఇలాగా జస్ట్ ఇలాగా డోర్ కట్టని తీసి ఇలా చూసి వెళ్తుంది. అప్పుడు అన్నీ అలాగే అర్థమైపోతుంది. అలాగే ఎలాగ అర్థమవుతుంది? అప్పుడు ఆయన వెంటనే అది కాదు అని ఇంకేదో మాట మారుతాడు అన్నమాట. అలాగే లోపల నుంచి ఈవిడ వచ్చి అయ్యగారి వైపు చూడు కానీ సౌండ్ ఎలా మారుతుందో, నీ లోపల నా లోపల ఈ అయ్యగారు బయటకు రావాలి మనస్సాక్షిగా. వారు వచ్చి హెచ్చరిక చేసినంత కాలం మనం ఆరోగ్యకరంగా ఉంటాం. దేవుడి స్తోత్రం. ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు తెలుసా? తండ్రి లేడు, ధర్మశాస్త్రం లేదు, ఉపదేశం చేసేవాళ్ళు లేరు. తన స్థితి తాను చూసుకుంటే అర్థమవుతుంది. నేను ఏం అన్యాయం చేశాను, ఏం తప్పు చేశాను, అన్నలెందుకు అలా చేశాను, పరాదేశంలో ఏంటి, ఈ బ్రతికేంటి, వాళ్ళు తీసుకొచ్చి అమ్మేయడం ఏంటి, వీళ్ళ అన్యాయపు నింద వేయడం ఏంటి, నన్ను జైల్లో పడేయడం ఏంటి, ఏమి జీవితంలో బాబు. సైతాన్ని కూడా బాగా వాడుకోవచ్చు కదా. మరణం యొక్క బలం కలిగిన వాడు యోసేపును బాగా వాడుకోవచ్చు. ఎక్కడికి వచ్చి? జైలుకి వచ్చి. ఆ జైల్లో కూడా ఆయన మంచి మంచి పాటలు పాడుకుంటూ, ఆయన కూడా మంచోళ్ళ కూడా తాళాలు కూడా ఈయనకిచ్చేసి ఆయన సెలవుల మీద సెలవులు పెట్టుకుని ఇంటిదారు ఉంటున్నాడు అనమాట. ఎవరు? జైలు అధికారి. అవన్నీ కూడా దగ్గరుండి ఆ భోజనాలు, ఏర్పాట్లు, మంచి చెట్ల తాళాలు వేయడాలు, వాళ్ళతో మాట్లాడడం, మంచి ఇదంతా కూడా అందులో జైల్లో ఉన్న ఆయన జైలు వ్యవహారాలన్నీ చూసుకోండి. జైలు వాటర్ లాగా. ఎవరు? యోసేపు గారు. మరి అందరి దగ్గరికి వచ్చినట్లు సాతాను కూడా అక్కడికి వెళ్ళాడు. అబ్బే కదిపినా కూడా ఎందుకో తెలుసా? మనస్సాక్షి ద్వారా హెచ్చరిక పొందుతున్నాడు ఆయన.
ధర్మశాస్త్రం లేనప్పుడు, దైవజనులు లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు, ఎక్కడ ఎవరు లేనప్పుడు, నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు నీకు ఉపదేశం చేసేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి సాధనాన్ని దేవుడు పెట్టి, దేవుని ప్రతినిధిగా మన లోపల ఉన్నటువంటి దైవ ప్రతినిధి పేరు మన మనస్సాక్షి. దానికి కల్మషం కలుగు, దాన్ని నోరు నొక్కేయకుండా, దాని కొత్త పాఠాలు నేర్పించకుండా, నాకు మాత్రం ఓకే చెప్పు, మిగతా ఎవరిదైనా అన్నీ అలాగే దాని కొత్త కొత్త పాఠాలు డిజైనింగ్ ఏమండి ప్రోగ్రామింగ్ సిస్టమ్లా మార్చుకోకుండా మనస్సాక్షి కరెక్ట్గా ఉందనుకోండి, నువ్వు నేను సత్య సంబంధంగా బ్రతుకుతాం. సత్య సంబంధులమని మనం బ్రతకగలిగితేనే ఎంచదనాలు ఉండగలమండి. ఎందుకో తెలుసా? అబద్ధమునకు జనకుడైన సాతానుడు ఎప్పుడెప్పుడు నుంచో పునాదులు వేసుకొని ఏమండి రిహార్సల్స్ అన్నీ ఇప్పుడు ఇళ్లల్లో అవుతున్నాయి. 24వ తారీఖున అసలు ప్రోగ్రాం స్టేజ్ మీదకి వచ్చినట్లుగా వీడు వేల సంవత్సరాల నుంచి రిహార్సల్స్ అన్నీ వేసి స్టేజ్ ఎక్కించే కార్యక్రమం మంచి దినాలలో శ్రమల కాలం నాడు స్టేజ్ ఎక్కిస్తున్నాడు. దాని పేరు మహాబబులోని వేశ్య. అది మొత్తం అబద్ధాల పుట్టది. సత్య సంబంధులు దేవుడు తయారు చేస్తుంటే అబద్ధాల పుట్టను తయారు చేస్తున్నాడు ఎవడండి? ఈ రెండు బాహాబాహి దిగుతాయి అంచె దినాలు శ్రమల కాలంలో. కనుక ఈ రిహార్సల్స్ అన్నీ వేదిక ఎక్కేటటువంటి కార్యక్రమం దగ్గర నువ్వు నేను నిలవాలంటే మనం ఏ సంబంధమే బ్రతకాలి? అందుకే దాన్ని కలిపి మాట్లాడాలి. మళ్ళీ చదువుదాం. ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎందువలన ఎరుగుదము అంటే కొన్ని చదువుకున్నాం. మీరు ఏకంగా అవన్నీ చదవాలా అధ్యాయాలని. ఇవన్నీ కలిగిన వారు సత్య సంబంధులు. ఆ కారణము చేత దేవుడు మన హృదయం కంటే అంటే లోపల సంగతులు మనకు తెలియవు. ఎప్పుడు ఏం బయటకు వస్తుందో, ఎప్పుడు ఎలాగుంటామో పూర్ణంగా ఎరిగినటువంటి దేవుడు కనుక ఏ విషయాలైనా దేవునికి విరుద్ధమైన వేవని ఉంటే మనకు చెప్పే దాని కొరకు దైవ ప్రతినిధిగా మీ లోపల మనస్సాక్షి పనిచేస్తుంది కనుక దాని గురించి జాగ్రత్తగా దాని మాట వినండి. ఎప్పుడైనా చెప్తే దాన్ని నోరు నొక్కేయకుండా లోపల ఆ మనస్సాక్షి స్వరాన్ని వినగలిగినంత కాలం భక్తుడు. అది యోసేపు విన్నాడు, ఏమంటే బీద లాజరు విన్నాడు, యోగన్న విన్నారు, పౌలన్న విన్నారు. వీళ్ళందరూ విన్నారు కనుకనే భక్త శ్రేష్ఠులుగా మన కళ్ళ ముందు ఎవరెస్ట్ శిఖరాలంత ఎత్తుగా మన కళ్ళ ముందు నిలుచున్నారు. దాన్ని నోరు నొక్కొద్దు. అది మనల్ని ఎంతసేపు ఎప్పుడెప్పుడు గద్దిస్తుందో ఆ స్వరానికి మనం లోపడగలిగితే, ఇప్పుడు కాకపోయినా 4 రోజులు లేట్ అయినా తప్పకుండా మారు మనసు వస్తుంది. మన జీవితాలు అత్యంత మహిమకరంగా దేవుని సహాయం చేత మార్చబడతాయి. కనుక ఈ వారపు దినాలు ఎక్కడెక్కడ శ్రద్ధ పెడదాం, మనం ఎవరమో గుర్తిద్దాం. ఎవరమో గుర్తిద్దాం. రెండవది మన మనస్సాక్షి స్వరాన్ని శ్రద్ధగా విందాం. వినుటకు చెవరెవరికైనా వినుటకు చెవులెవరికైనా కలిగి ఉండిన ఎడల వారు తమ సొంత మనస్సాక్షి స్వరమును విందురు కాదు. ఎందుకంటే దాంతో దేవుడు లింక్ ఉంది. అంటే అది ఆరోగ్యంగా ఉండాలి. ముందు బల్ల కార్యక్రమాలు అన్నీ కడుక్కొని ఇది కూడా కడుక్కోవాలి. ఈ మధ్య దీన్ని కొత్త పాఠాలు నేర్పించి నాదైతే తప్పు కాదు, ఎదుటోడిదైతే తప్పు, మన ఇంట్లో వెళ్తే పర్లేదు కప్పేసుకుందాం, ఊరందరిది మాత్రం మొత్తం డబ్బు వేసేద్దాం. ఈ మధ్య నేర్పావనుకో ఒకవేళ ఈ మధ్య మనస్సాక్షిలో, అందుకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా అదేమంది నిన్ను. అది ఎదుటోడు చిన్నదేదో పూచుకు పొల తీసాడు అనుకో, ఓ పెద్ద డబ్బా. మరి ఇక్కడ పని చేసి అక్కడ ఎందుకు పని చేయదు? దానికి కొత్త పాఠాలు నేర్పించాం కనుక ఆరోగ్యం ఎక్కడ రావాలి? అంతరంగ స్థితిలో కూడా మారు మనస్సాక్షి కూడా ఏమంటే స్వస్థత కలగాలి. అలాగే క్రైస్తవుడు అలా జాగ్రత్త కలిగినంత కాలం వాళ్ళే కదపలేరు. సాతాను కూడా వచ్చి యోసేపుని చూశాడు, పప్పులు ఇక్కడ ఉడకోగానే ఇంకెవరినైనా చూసుకుందామని వాడు ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి చూశాడు, ఎక్కడ లేడు. ఇక్కడ ఉండాలి అని అంటే
ఎవరు జైల్లో ఆయన కదా తాళాలు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు లేడు ఆయన ప్రధానమంత్రి. ఆయన చెప్పిందే శాసనం. ఆయన ఫరో ఒక మాట అన్నాడు, ఐగుప్తీయులు అనబడిన వారు ఒక కాలు ఇలా కదపాలన్నా, పెదవి నుంచి ఒక మాట పలకాలన్నా ఆయన చెప్తేనే కదపండు కావాలన్నాడు. ఒక కాలు కదిపి ఒక అడుగెట్టు వెయ్యాలంటే ముందు ఎవరిని అడగాలి? సార్ కొంచెం మరీ అలా రైట్ లెగ్ మీద నిలబడుతున్నాను, నొప్పి వచ్చేస్తుంది, కొంచెం మార్చమంటారు కొంచెం స్టైలు అని అంటే అని ఎవరిని అడగాలంటే ముందు బానిసగా వచ్చిన హెబ్రీ జాతి నుంచి కొనబడినటువంటి ఏమండి ఒక బానిస వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? పాపం యోసేపు గారు ఎక్కడున్నా పైన ఉన్న అధికారులు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, మరి ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాదు. రాజుగారు కూడా ఎప్పుడు ఆఫీస్కి వచ్చలేదు. ఫరో గారు కూడా ఫుల్ బిజీ అయిపోయాడు గానా బజానాతో. అక్కడ ఫర్ ఇంట్లో ఆయన కూడా అంత ఫుల్ బిజీ. ఇక్కడ జయలలిత గారు కూడా ఎవరితో బిజీ? ఇంట్లో వాళ్ళతో బిజీ. ఏం డ్యూటీ అండి అని అలా ఆవిడ మురిసిపోయి అన్ని కనిపించిన ప్రతి ప్రోగ్రాం ఎక్కడ పడితే అక్కడ కాలేసుకుని వెళ్ళిపోవడమే. ఎందుకంటే డ్యూటీ ఎవరు చూసుకుంటారు? యోసేపు గారు డ్యూటీ చూసుకుంటున్నారు అనమాట. అలాగా దేవుని బిడ్డలు దేవునికరంగా ఉండాలంటే వారికి ఎవరూ లేరు హెచ్చరించిన వాళ్ళు. వాళ్ళకి బోధించేవారు, బోధనా గ్రంథం ఏమీ లేదు. వారి ఉపదేశం బోధ లోపల మనస్సాక్షి, దాన్ని దేవునితో ట్యూన్ చేసుకొని ఉంచుకుందాం. అలా వారం దినాలు కాపాడబడి దేవుని ఇంట్లోకి మరలా ధైర్యంగా దేవుడి మాట దీవించుకుందాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి వందనాలు.